మీ జాతకంలో కానీ మీ రాశికి కానీ గురుబలం తక్కువగా ఉందని ఎలా తెలుస్తుంది? గురుబలం తక్కువ ఉంటే వచ్చే సమస్యలు ఏంటి? గురుబలం తక్కువగా ఉందని ఏ సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు? గురుబలం తక్కువ ఉంటే ఎలాంటి పరిహారాలు పాటిస్తే గురువు బ్రహ్మాండంగా యోగిస్తాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నవగ్రహాలు 9ట్లో కూడా చాలా శక్తివంతమైన గ్రహం గురుగ్రహం. ఎందుకంటే ఎవరికైనా గురుగ్రహం బలం ఉంటేనే డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. గురుగ్రహం బలం ఉంటేనే బ్యాంక్ బ్యాలెన్సులు బాగా ఉంటాయి. గురుగ్రహం బలం ఉంటేనే ఖర్చులు తక్కువగా ఉంటాయి. గురుగ్రహం బలం ఉంటేనే సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది. గురుగ్రహం బలం ఉంటేనే పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయి, పిల్లలు తొందరగా పుడతారు, కుటుంబం హాయిగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటుంది. గురుబలం లేకపోతే బంగారం అస్సలు కొనుక్కోలేరు. గురుబలం ఉంటే బ్రహ్మాండంగా బంగారం కొనుక్కోగలుగుతారు. మరి గురుబలం లేదని ఎలాంటి సంకేతాల ద్వారా మనం ముందుగానే తెలుసుకోవచ్చు? ఎవరికైనా జాతకంలో గురుబలం తక్కువ ఉంటే మీరు బంగారం కొనుక్కున్న నిలబడదు. మీరు కొనుక్కున్న బంగారం తొందరలోనే తాకట్టుకు వెళ్ళిపోతుంది, లేదా దొంగతనం జరుగుతుంది, లేదా అత్యవసరంగా బంగారాన్ని ఎవరికైనా ఇచ్చివేయాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మీరు ఎంత డబ్బు సంపాదించినా డబ్బు నిలబడదు. వచ్చిన డబ్బు వచ్చినట్టు పోతూ ఉంటుంది, చేతిలో నిలబడదు. బంగారము ధనము ఇంట్లో నిలబడటం లేదా? అయితే మీ జాతకంలో గురుబలం లేదు. ఈ సంకేతం ద్వారా తెలుసుకోండి. గురుబలం లేకపోతే విపరీతంగా ఖర్చులు పెరిగిపోతాయి. ఇంట్లో వయసు పెరిగినా పిల్లలకు పెళ్ళిళ్ళు కావు. పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టట్లేదంటే గురుబలం లేదని అర్థం. ఆరోగ్యపరంగా ఎవరికైనా షుగర్ వచ్చిందంటే గురుబలం లేదని అర్థం. ఒబెసిటీ వచ్చిందంటే గురుబలం లేదని అర్థం. ఒక వ్యక్తి జాతకంలో గురువు బలంగా లేడా ఖచ్చితంగా తొందరగా షుగర్ అటాక్ అవుతుంది, ఒబెసిటీ వస్తుంది. జుట్టు తొందరగా చిన్న వయసులోనే నెరిసిపోతుందా? గురుబలం లేదని అర్థం. జుట్టు ఎక్కువ ఊడిపోతుందా? గురుబలం లేదని అర్థం. ఈ సంకేతాల ద్వారా గురుబలం లేదని ముందే తెలుసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఏదైనా పూజ చేసుకుందాం అనుకున్నా, ఏదైనా టెంపుల్ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నా ఏదో ఒక ఆటంకం వస్తుందా? గురుబలం లేదని అర్థం. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ కలిగించే సంఘటనలు, భయాందోళనలు కలిగించే సంఘటనలు జరుగుతున్నాయా? గురుబలం లేదని అర్థం. ఈ సంకేతాల ద్వారా గురుబలం లేదని ముందే తెలుసుకోవచ్చు. మరి గురుబలం పెంచుకోవటానికి ఇవేవి జరగకుండా, ఈ సమస్యలు రాకుండా జీవితం హాయిగా ఉండాలంటే ఏం చేయాలి? చాలా శక్తివంతమైన పరిహారం. ప్రతిరోజు కూడా పాల చుక్కల్లో కొద్దిగా పసుపు కలిపి దాన్ని బొట్టులాగా పెట్టుకోండి. కొద్దిగా పాలు తీసుకోండి, పసుపు కలపండి, బొట్టులా పెట్టుకోండి. లేదా కొద్దిగా పాల చుక్కలు తీసుకోండి, అందులో గంధం కలిపి బొట్టులా పెట్టుకోండి. పసుపు కానీ గంధం కానీ పాలల్లో కలిపి రోజు బొట్టులా పెట్టుకుంటే గురుబలం విపరీతంగా పెరుగుతుంది. ఈ సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడతారు. అలాగే గురువారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి లేదా ఆకలితో ఉన్న వాళ్ళకి మీకు తోచినన్ని పసుపు రంగులో ఉన్న అరటి పళ్ళు ఇవ్వండి. ఎల్లో కలర్ బనానాస్ గురువారం పూట మీ చేత్తో ఎవరికైనా ఇస్తూ ఉంటే ఆకలిగా ఉన్న వాళ్ళకి లేదా పేదవాళ్ళకి, టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళకి గురుబలం పెరుగుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే గురుబలం తక్కువగా ఉన్నవాళ్ళు బంగారం ఎక్కువ ధరించండి. మీకు వీలైనంత వరకు గోల్డ్ ధరించారనుకోండి, గురుబలం పెరుగుతుంది, మీకు చాలా వరకు ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే పెద్ద తండ్రి పిల్లలు, పినతండ్రి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు చేతనైనంత సహాయం చేస్తూ ఉంటే కూడా గురుబలం చాలా చక్కగా పెరుగుతుంది. అలాగే ఒక పెద్ద పని ప్రారంభించాం, ఒక కష్టమైన పని ప్రారంభించాం, ఆ పనిలో 100% సక్సెస్ అవ్వాలి. అలాంటప్పుడు గురుబలం వచ్చి 100% సక్సెస్ అవ్వాలంటే వరుసగా 8 రోజుల పాటు ఏదైనా దేవాలయానికి మీరు పసుపు ఇచ్చి ఆ తర్వాత 9వ రోజు మీ పని ప్రారంభించండి. 8 రోజులు టెంపుల్లో మీకు వీలైనంత పసుపు పూజల నిమిత్తమై ఇచ్చి 9వ రోజు మీ పని ప్రారంభించారా, ఆ పని ఎంత కష్టమైన పనైనా సరే 100% సక్సెస్తో పూర్తి చేసుకోగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే మీ ఇంట్లో వాయువ్యంలో ఇత్తడి లోహంతో చేసిన ఏదైనా దేవుడి విగ్రహం పెట్టండి. లోహం ఇత్తడిదై ఉండాలి. ఇత్తడి లోహంతో చేసిన దేవుడి బొమ్మ ఇంట్లో వాయువ్యంలో పెడితే గురుబలం విపరీతంగా పెరుగుతుంది. అలాగే మీ ఇంటికి నైరుతి మూల మనీ ప్లాంట్ మొక్కను పెంచండి. అందరూ ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెంచుతారు. అయితే మన జీవితం అద్భుతంగా ఉండటానికి కావలసిన గురుబలం అందరికీ ఉండాలంటే ఇంటికి నైరుతి మూల మనీ ప్లాంట్ పెట్టండి. ఏ ఇంట్లో అయితే నైరుతిలో మనీ ప్లాంట్ ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళందరికీ బ్రహ్మాండంగా గురుబలం ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈ పరిహారాలు చేసుకొని గురుబలం పెంచుకొని
అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.